అసలు ప్రజలు ఎందుకు మిమ్మల్ని నమ్మాలి? ప్రజలు ఎందుకు మీకు ఐఎమ్ నాట్ వర్కింగ్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్, ఫర్ నెక్స్ట్ జనరేషన్. ఎగ్జాక్ట్లీ ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి ఇప్పటికీ బిగాల గణేష్ గుప్తా రాజకీయాల్లో బిగాల గణేష్ గుప్తా గారు ఉన్నారనుకో. వెల్కమ్ టు K6. 2 సార్లు అర్బన్ ఎమ్మెల్యేగా గెలిచి ముచ్చటగా 3వ సారి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మిస్టర్ డెవలప్మెంట్ గణేష్ బిగాలతో K6 ముఖాముఖి. నమస్తే సార్. నమస్తే సార్. ప్రధానంగా ఎన్నికల కోసం పనిచేస్తున్నారంటారా, లేకపోతే రేపటి భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారంటారా? నా స్లోగనే అది కదా. ఐఎమ్ నాట్ వర్కింగ్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ అనేది నా స్లోగన్. సో ఏ విషయం చూసినా కూడా నేను వచ్చే జనరేషన్ కోసమే నేను పనిచేస్తున్నానని చెప్పిన చాలా సందర్భాల్లో, అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయం కావచ్చు, తాగునీటి విషయం కావచ్చు, మిషన్ భగీరథ విషయం కావచ్చు, అంటే ఎంత రిస్క్ తీసుకొని నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినటువంటి సంగతి కూడా నగర ప్రజలకు తెలుసు. సో అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో మనకి ఇబ్బంది అవుతుంది అనేటటువంటి మా నాయకులు అన్నా కూడా నాకు వచ్చే ఎలక్షన్ గురించి బాధ లేదు. ఇచ్చినటువంటి 5 సంవత్సరాలు ఏ విధంగా నేను ఉపయోగపెట్టుకోవాలనేదే నా బాధ. వచ్చే జనరేషన్ కోసమే నేను పనిచేయాలనుకుంటున్నా. నాకు ఈ 5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది, పబ్లిక్ నన్ను ఓడిస్తారా గెలిపిస్తారా అనేది పూర్తిగా ప్రజల చేతిలో ఉంది అని చెప్పేసి నేను ధైర్యంతో నేను బయలుదేరిన. ప్రజలు నన్ను ఆశీర్వాదం ఇచ్చిండ్రు. కాబట్టి నేను వచ్చే ఎలక్షన్ కోసం గురించి ఎప్పుడు నేను ఆలోచించాను, వచ్చే జనరేషన్ గురించి మాత్రమే ఆలోచిస్తాను. అసలు ప్రజలు ఎందుకు మిమ్మల్ని నమ్మాలి? ప్రజలు ఎందుకు మీకు ఓటేయాలంటారు? కాంగ్రెస్ని ఎందుకు నమ్మాలా? బీజేపీని ఎందుకు నమ్మాలా? ఒక మాట చెప్పండి నాకు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారనుకోవచ్చు కదా. సుదీర్ఘకాలం అందుకోసమే నన్ను గెలిపించారు. ఎగ్జాక్ట్లీ ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టే కాంగ్రెస్ని తప్పించి నన్ను గెలిపించారు. మార్పు కేర్ ఆఫ్ బిగాల గణేష్ గుప్తా అనుకోవచ్చు. డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్రాన్ని కావచ్చు, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కావచ్చు, భారతదేశాన్ని కావచ్చు పరిపాలించింది. ఇక్కడ ఇండిపెండెన్స్ వచ్చిన నుంచి జరిగినటువంటి అభివృద్ధి, మరి ఎండ లక్ష్మీనారాయణ గారు బీజేపీగా 2 సార్లు అవకాశం ఇచ్చారు. అయినా కూడా అప్పుడు జరిగినటువంటి అభివృద్ధి, తెలుగుదేశంలో సతీష్ పవార్ గారు చేయలేకపోయినటువంటి అభివృద్ధిని మేము చేయగలిగినాం. అంటే మీకు ఒక్క విషయం నేను చెప్తా. ఎండల లక్ష్మీనారాయణ అనేటటువంటి వ్యక్తి చాలా మృదు స్వభావం, మంచోడు, నేను కాదనట్లే. నేను దాంట్లో విభేదం లేదు, ఆయన నా మిత్రుడు కూడా. సో నేను ఏమంటున్నానంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సరే ఏదైనా కారణం కావచ్చు ఆయన గెలిపించిండ్రు నిజామాబాద్ ప్రజలు. అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఏం జరిగింది? ఏం జరగలే. ఇక్కడ ఏం జరగలే. ఇప్పుడు కూడా రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి అనేది అన్ని సర్వే సంస్థలు చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ బీఆర్ఎస్ కాకుండా వేరే అభ్యర్థిని గెలిపిస్తే మళ్ళీ అభివృద్ధి కుంటుపడుతుంది కదా. ఎందుకు వేరే అభ్యర్థిని నన్ను ఎందుకు గెలిపించాలని మీరు ప్రశ్నిస్తున్నారు కదా. ఎందుకు గెలిపియొద్దని నేను అడుగుతున్నా. ఎందుకు వేరే పార్టీని గెలిపించాలని నేను ప్రశ్నిస్తున్నా. ముమ్మాటికి అధికారంలో ఉన్నటువంటి పార్టీ వ్యక్తి ఇక్కడ ఉంటే, ఎమ్మెల్యేగా ఉంటే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. అది నేను ప్రూవ్ చేస్తూ తీరిన. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, 2014 కన్నా ముందు మనకు స్వతంత్రం వచ్చిన జరిగింది ఒక లెక్క. సో అప్పటికంటే ఈ 9.5 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి గొప్ప ఉంది. కాబట్టి నిజామాబాద్ ప్రజలు డెఫినెట్గా నాకే పట్టం కడతారనేటటువంటి నమ్మకం ఉంది. మీరు అడిగినటువంటి ప్రశ్నకు దాంట్లోనే సమాధానం ఉంది. ఎందుకు వాళ్ళని గెలిపియాలా? సరే మీరు కాంగ్రెస్ని గెలిపియాలా? ఏం తెలుసు షబ్బీర్ అలీ గారికి నిజామాబాద్ గురించి ఏం తెలుసు చెప్పండి. ఒక విషయం చెప్పండి. ఒక లొకేషన్ తెలియదు, ఒక కాలనీ తెలియదు, ఒక డివిజన్ తెలియదు, ప్రజల గురించి అవగాహన లేదు. సో 7 సార్లు పోటీ చేసి కేవలం 2 సార్లు గెలిచినటువంటి వ్యక్తి ఎందుకు కాంగ్రెస్ గెలిపియాలి చెప్పండి? బీజేపీని ఎందుకు గెలిపియాలి చెప్పండి? ఎండ లక్ష్మణ గారు ఉదాహరణ నేను చెప్తున్నా. ఏమవుతుంది, మనం ఎమోషన్స్తోనో లేకపోతే ఏదో మనం మనకు చందాలు ఇస్తున్నారని ప్రచారంలో భాగంగా మనం ఏదైనా ఓట్లు ఇచ్చినాం అనుకో, అది మనకు ఏమైనా కలిసి వస్తుందా? మనకు రోజు అది అన్నం పెడుతుందా? మనకు రోడ్లు అవుతాయా? మనకు డ్రైనేజ్లు అవుతాయా? మరి ఈ పనులు మనం చూడాలా. మన నగరం అభివృద్ధి జరగాల, ప్రజలకు సివిక్ ఫెసిలిటీస్ కావాలి అంటే ఆమె ప్రూవెన్ పర్సన్. నేను ఆల్రెడీ ప్రూవ్ కాబడ్డటువంటి వ్యక్తిని. కాబట్టి వాళ్ళని గెలిపించేదానికంటే నన్ను గెలిపించాలని చెప్పేసి నేను ప్రజలను కోరుకుంటున్నాను. కొద్దిసేపటికి బిగాల గణేష్ గుప్తా రాజకీయాల్లో లేడు అనుకుందాం. లేకముందు అసలు ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ఒక నాయకుడు ఎలా ఉండాలి, సమర్థవంతమైనటువంటి నాయకుడి పాలన ఎలా ఉండాలి అనేసి మీరు అభిప్రాయపడతారు? అంటే ఒకటి, ప్రజాసేవ చేసేటటువంటి మనసు, ఆ కసి ఉంటేనే ప్రజలకు రావాలా, లేకపోతే రావద్దు. బిగాల గణేష్ గుప్తా గారు ఉన్నారనుకో. డెఫినెట్గా ఉన్నాను. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, కేటీఆర్ గారు అదే చెప్పారు. కేటీఆర్ గారు సభ వేరు, ముఖ్యమంత్రి గారు సభ వేరు. ఆయన కుటుంబ నేపథ్యం వేరు. అన్ని వ్యాపారాలు వదులుకొని, అన్నీ ఆయనకున్న కంఫర్ట్స్ వదులుకొని ప్రజల సేవ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన వచ్చిండు. ఆయన దీవించండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిండు సభలో చెప్పారు. ఇదే విషయం కేటీఆర్ గారు కూడా చెప్పారు. మరి దేవుడిచ్చిన
నాకు మా తాతగారు ఇచ్చిన ఆస్తులు, మా నాన్నగారు ఇచ్చిన ఆస్తులు, మేము కూడా పెట్టుకున్న ఆస్తులు, మేము ఇప్పుడు నేను ఆపేసిన, నేను నా పిల్లల జీవితాంతరం కూర్చునేటటువంటి కెపాసిటీ మాకుంది. కానీ ఎందుకు ఏదో ఒక ప్రజలకు ఏదో చేసినామనేటటువంటి సంతృప్తి డెఫినెట్గా నాకుంది. అది నిజామాబాద్ ప్రజలు చెప్తారు, మీరు ఏ సెక్టార్ ఆఫ్ ప్రజల్ని మీరు అడిగినా కూడా చెప్తారు. గణేష్ బిగాల గారికి వచ్చిన తర్వాత విజిబుల్ చేంజెస్ వచ్చినాయి, సివిక్ ఫెసిలిటీస్ బాగా మారినాయి అనేటటువంటిది. అంటే నేను ఒకటే కాదు, ఒక అభివృద్ధే కాదు, అభివృద్ధితో పాటు ప్రజల కష్టాలను అర్థం చేసుకోవాలి, మళ్ళీ ప్రజలకు అందుబాటులో ఉండాలి, కష్ట సుఖాల్లో వాళ్ళని ఆదుకునే విధంగా ఉండాలి, అన్ని కులాలు అన్ని మతాలని బేరీజు వేసుకొని అందరినీ సమపాలల్లో మనం తీసుకుపోయినట్టయితే అదే నాయకుడు. ఇప్పుడు నేను చేసేది కూడా అదే. నేను ఒక అభివృద్ధి కాదు, అభివృద్ధి చేస్తా, కుల సంఘాలు కట్టిపిస్తా, గల్లీలో కుల సంఘాలు కట్టిపిస్తా, పట్టణంలో పెద్దవి కట్టిపిస్తున్నాను. దాని తర్వాత మన వాళ్ళకి కావాల్సినటువంటి కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, లేదా వాళ్ళు టెంపుల్స్కి సంబంధించి కావచ్చు, ఇట్లా రకరకాలైనటువంటి కోరికలని అవన్నీ నేను అన్ని కులాలను సాటిస్ఫై చేస్తున్నాను. కొన్ని స్కూళ్ళు అనుకోవచ్చు, కొన్ని గుళ్ళు అనుకోవచ్చు, కొన్ని హాస్టల్స్ అనుకోవచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలను, వాళ్ళ కులాలను గౌరవిస్తూ, రాజకీయంగా ఉన్నటువంటి పోస్టులని సర్దుబాటు చేస్తూ, వాళ్ళకి రాజకీయంగా కూడా వాళ్ళ గౌరవాన్ని పెంచుతూ నేను అన్ని సమపాలలో చేస్తున్నా. ఇప్పుడు ఒక పెళ్ళి ఉంటుంది, ఒక పెళ్ళి హైదరాబాద్లో సేమ్ టైంకి ఉంటుంది, నిజామాబాద్లో సేమ్ టైంకి ఉంటుంది, ఇద్దరు నాకు కావాల్సిన వాళ్ళే. అప్పుడు నేనేం చేస్తా, నిజామాబాద్లో ఇంపార్టెంట్ అనుకుంటే నిజామాబాద్లోనే పోతా, నేను హైదరాబాద్లో ఒక రోజు ముందో తర్వాతనో పోతా. లేదా అక్కడ హైదరాబాద్లోనే దగ్గర వాళ్ళు అనుకుంటే అక్కడ పోతే ఇక్కడ పెళ్లి కొడుకు రోజో, సత్యనారాయణ వ్రతం రోజో, రిసెప్షన్ రోజో పోతా. సో ఈ విధంగా శుభకార్యాలకు, మంచికి చెడుకు అన్నిటికీ ఉంటా. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు, ఇమ్మీడియట్గా వెళ్ళిపోతాం, వాళ్ళ బంధువుల కంటే ముందు నేను వెళ్ళిపోతా. వాళ్ళకి ఆర్థికంగా అవసరం ఉన్నాయంటే సాయం చేస్తా. ప్రతి వారం ప్రతి వారం నేను దాదాపు ఒక 40-50 చెక్కులు నేను CMRF కింద ఇస్తున్నాం. కొన్ని హాస్పిటల్లో డిస్కౌంట్లు ఇప్పిస్తాం, కొన్ని సొంతగా ఇస్తాం. సో ఇవన్నీ సమపాలల్లో చేసినప్పుడే నిజమైనటువంటి నాయకుడు. 2014-2018 టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం బీఆర్ఎస్గా ఉంది. ప్రజలు దీన్ని ఎలా తీసుకెళ్తున్నారు ప్రజల్లో? అంటే ఒకటి, తెలంగాణ సాధన దిశగా టీఆర్ఎస్ పార్టీ పనిచేసింది, సాధించిన తర్వాత బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేసిన తర్వాత ఈరోజు దాదాపు బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నాం. ఒక దేశానికి ఒక రోల్ మోడల్ అయినాం. ఆ రోల్ మోడల్ అయినప్పుడు తెలంగాణని చాలా రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి. అరే ఇట్స్ ఏ స్మాల్ బేబీ, కేవలం 10 సంవత్సరాల ఒక రాష్ట్రం, మరి అన్ని రంగాల్లో ఒక పర్ క్యాపిటల్ ఇన్కంలో తీసుకుంటే నెంబర్ 1, 24 అవర్స్ కరెంటు తీసుకుంటే నెంబర్ 1, డ్రింకింగ్ వాటర్ సప్లైలో తీసుకుంటే నెంబర్ 1, ఇరిగేషన్లో తీసుకుంటే నెంబర్ 1, ఉత్తమ గ్రామ పంచాయతీలు 10 ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణ, ఉత్తమమైనటువంటి మున్సిపాలిటీలు ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణ. సో ఈ అన్ని రంగాల్లో ఉన్నాయి కాబట్టి దేశమంతా తెలంగాణ వైపు చూస్తుంది. సో మనం రాష్ట్రంతో పాటు దేశాన్ని కూడా మనం ఎందుకు దేశం వైపు చూడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో టీఆర్ఎస్ బికెమ్ బీఆర్ఎస్. సో అందుకోసం ఇప్పుడు మహారాష్ట్రలో కానీ, కర్ణాటకలో కానీ అక్కడక్కడ కూడా చాలా అభిమానులు ఉన్నారు. ఈ బౌండరీస్లో ల్యాండ్స్ కొనుక్కోవడం కానీ, వాళ్ళ ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకురావడం, మాకు బీఆర్ఎస్ లాంటి ప్రభుత్వం కావాలని. సో అందుకే దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంది. కేసీఆర్ గారికి ఉద్యమ సారథి, తెలంగాణ జాతిపిత అనేసి. నిజామాబాద్ అర్బన్కి వచ్చేసి బిగాల గారికి మిస్టర్ డెవలప్మెంట్. సో అలా ప్రతి ఒక్కరు కూడా మా మిస్టర్ డెవలప్మెంట్ అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రజల్లో వచ్చినటువంటి స్పందన. మొదటిసారి నేను చూసినప్పుడు నేను చాలా స్టన్ అయినా, హ్యాపీ అయినా, ఓహో నా అభివృద్ధిని ప్రజలు గుర్తించిరు అని. ఇది ఒక పత్రికా మిత్రుడు గుర్తించింది, దీన్ని రాసి డైరెక్ట్గా మిస్టర్ డెవలప్మెంట్. దాని తర్వాత ఏమైంది, ఈరోజు పేపర్లలో డైరెక్ట్ రాస్తారు, మిస్టర్ డెవలప్మెంట్ గణేష్ బిగాల గారు ఇక్కడ పర్యటించారు అని స్థానికంగా ఉన్న పేపర్లో, ఛానల్లో ఈరోజు మిస్టర్ డెవలప్మెంట్ గణేష్ బిగాల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంటే అది ఎంత సంతృప్తినిస్తుంది. అంటే ప్రజలు ఎండాస్ చేసినట్టే కదా, ప్రజలు గుర్తిస్తున్నట్టే కదా. సో ఆ బ్రాండ్ని నేను అదే విధంగా నేను కంటిన్యూ చేస్తా. ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మాత్రం నేను వమ్ము చేయను. 2014, 2018, 2023కి సంబంధించి ఏదైతే ప్రచారాల్లో మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలు ఎంత మటుకు నెరవేరినాయి? ప్రజలు మీరు ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు, గడపకు వెళ్ళినప్పుడు కూడా ప్రజల యొక్క స్పందన, వాళ్ళ తీరు ఎలా ఉంది? క్వశ్చనింగ్ వేస్తున్నారా, బ్రహ్మరథం పడుతున్నారా? అసలు వాళ్ళ స్పందన ఎలా ఉందంటారు? మీ ఛానల్ వాళ్ళు రోజు నాతో ఉంటున్నారు, దాదాపు ప్రతిరోజు నాతో ఉంటున్నారు. మీరు వాళ్ళని అడగండి ఎంత గొప్పగా ప్రజలు నన్ను రిసీవ్ చేసుకుంటున్నారో. అంటే ప్రతి మహిళా సోదరుమని దాదాపు ఎవ్రీ ఆల్టర్నేటివ్ హౌస్ వాళ్ళు మంగళారులతో బయటకు వచ్చి తిలకాలు దిద్ది
ఆరతులు ఇచ్చి పువ్వులు జల్లి అక్షంతలు జల్లి ఆశీర్వాదం ఇచ్చి మళ్ళీ నువ్వే వస్తావు, మళ్ళీ నువ్వే రావాలి అని ఆశీర్వాదాలు ఇస్తున్నారు. అంటే 2014లో నేను గల్లీలలో తిరిగిన, 2018లో తిరిగిన, కానీ ట్రెమెండస్ చేంజ్. అప్పుడు ఎక్కడో ఒక చోట కానీ సీసీ రోడ్ బీటీ రోడ్ కనబడేది కాదు. ఇప్పుడు ఎక్కడో ఒక చోట కానీ మెటల్ రోడ్డు కానీ మట్టి రోడ్డు కానీ కనిపిస్తలేదు. అంటే అన్ని రోడ్లు మేము చేపించినాం. సో వాళ్ళు ప్రజలే స్వచ్ఛందంగా బయటకు వచ్చి చెప్తున్నారు, మాకు బాగా మంచి స్కీమ్స్ వస్తున్నాయి, మాకు సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయి, మా ఇంటి ముందు సీసీ రోడ్డు అయింది, మా ఇంటి ముందు డ్రైనేజ్ వ్యవస్థ బాగా అయింది, 24 గంటలు మాకు కరెంట్ వస్తుంది, మంచినీళ్ళ సరఫరా బాగుంది, మా ఇంట్లో కళ్యాణ లక్ష్మి వచ్చింది, మా ఇంట్లో పెన్షన్ వస్తుంది. ఇవన్నీ వాళ్ళే చెప్తే సంతృప్తి పొంది 100% మీకే ఓట్లేస్తామని చెప్తున్నారు. ప్రజలు పథకాలను చూసి ఓటేస్తారంటారా, వ్యక్తిని చూసి ఓటేస్తారంటారా? రెండూ ఉంటాయి. 2014లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చూసి మాకు ఓటేశారు. దాని తర్వాత 14 నుంచి 18 వరకు ప్రజల ముందు పరీక్షలో నిలబడ్డాం. పరీక్షల్లో నిలబడితే పాస్ కావడమా ఫెయిల్ కావడమా? అఫ్కోర్స్ ముఖ్యమంత్రి గారు ఓట్ బ్యాంక్ డెఫినెట్గా 100% ఉంటుంది, కానీ మనం చెడగొట్టుకుంటే ఓడిపోయిన కూడా ఉన్నారు. సో అట్లా కాకుండా ముఖ్యమంత్రి గారు ఓటు బ్యాంక్తో పాటు మేము ఒక 10 ఓట్లు ఎక్కువ చేసుకున్నాం కానీ తక్కువ చేసుకోలే. దాంట్లో ముఖ్యమంత్రి గారు ఒక చెక్ ఇచ్చారు. ఆ చెక్తో పాటు నేను నూతన వధూవరుల కోసం మన చీర, ఒక డ్రెస్ ఇస్తున్నాను. మరి మహిళా దినోత్సవం జరుపుకోవాలి అనుకున్నప్పుడు నేను మా సోదరులందరితో కూర్చొని 3 రోజుల పండగలుగా చేస్తున్నా. మరి మేడే అందరినీ మీటింగ్ పెట్టేసి ఒక స్పీచ్ ఇచ్చి పోవాలి. కానీ నేను మీటింగ్ పెడుతున్నా, వాళ్ళతో సహపంక్తి భోజనం చేస్తున్నా, వాళ్ళకి నేను భోజనం పెడుతున్నా. ఈ సహపంక్తి భోజనం చాలా సందర్భాల్లో కూడా చాలామంది అక్కడ మున్సిపల్ కార్మికులతో కానివ్వండి, లేదా ఏదైనా మీటింగ్ పార్ట్స్ జరిగినప్పుడు కూడా సహపంక్తి భోజనం చేస్తుంటారు. ఇది ఒక సెంటిమెంట్ అంటారా? సెంటిమెంట్ కాదండి, అది ఒక తృప్తి. ఇప్పుడు ఈరోజు శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు. నేను ఈరోజు మీకు చెప్తున్నా, శానిటేషన్ వర్కర్స్ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి. అడిగితే వాళ్ళ ఎంత ఆనందం అంటే, వాళ్ళు సార్ మా ఇంట్లో మాకు గౌరవం లేదు, మా పిల్లలే అంటారు ఈ పని నీకు అవసరమా, వదిలేయి, ఈ పని చేయొద్దు నువ్వు అని చెప్పేసి వాళ్ళు అంటారు. మమ్మల్ని మా ఇంట్లోనే చాలా అగౌరవంగా చూసినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే నువ్వు చేసే పని మంచిది కాదు అనే టైప్లో. ఎప్పుడైతే మీరు మమ్మల్ని ఆదరించి మీరు మాతో కూర్చొని సహపంక్తి భోజనం చేశారో, మాకు ఎప్పుడైతే బట్టలు పెట్టారో, ఒక పండగ వాతావరణాన్ని తలపించి మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారో, మా ఇంట్లో కూడా మా గౌరవం పెరిగింది. మా పిల్లలు ఓహో ఎమ్మెల్యే గారు మిమ్మల్ని గుర్తించారా, ఎమ్మెల్యే గారు మీతో కలిసి భోజనం చేశారా అని. అంటే ఈరోజు ఒక పూట భోజనానికి ఒక చీర కొనుక్కోలేనటువంటి కెపాసిటీ అందరికి ఎవరికి లేనోళ్ళు ఎవరు లేరు, అందరికి ఉంది. ఇది టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్, వాళ్ళని గౌరవించడం. ఇప్పుడు కరోనా సమయంలో భార్య తగ్గితే భర్త దూరం పోయే పరిస్థితి, భర్త తగ్గితే భార్య దూరం పోయే పరిస్థితి. అటువంటి సమయంలో కూడా ముఖం తెలియని వాళ్ళకు కూడా ఈ సఫాయి కార్మికులు వచ్చేసి వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళు క్లీన్ చేశారు. ఒక గేటుని ముట్టుకొని కనీసం మంచినీళ్ళు అడుగుదామన్నా కూడా మంచినీళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి, జంకుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు వాళ్ళు చేయాలా? వాళ్ళ ప్రాణాలకు తెగించి చేశారు కదా. అందుకోసమే వాళ్ళని గుర్తించి, వాళ్ళ సేవలు గుర్తించి అప్పటి నుంచి నేను మేడే రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాను. గంజ్లో ఉంది, గంజ్లో ఉన్నటువంటి షావుకారులందరూ కలిసి వాళ్ళు దీపావళి పండుగని పెద్దగా చేసుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి హమాలీలు కానీ, దడవాయిలు కానీ, చాట కానీ, ముల్లె కానీ, వీళ్ళందరికీ గుమస్తాలు కానీ, వాళ్ళకి నాకేం సంబంధం లేదు. కానీ ఆ బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు. వాళ్ళు కూడా పండుగ జరుపుకోవాలా, ఎందుకంటే మాకు రైస్ మిల్స్ ఉండే, మాకు వ్యాపారాలు ఉండే, కాబట్టి ఎట్లుంటుంది అనేది. నేను వెళ్ళి వాళ్ళ గంజులో దీపావళి పండుగ నేను చేసి వాళ్ళందరికీ కొత్త బట్టలు పెట్టి భోజనం చేసి వస్తున్నా, సహపంక్తి భోజనం. సో ఇది ఒక గౌరవం. సో ఆ విధంగా నేను 4 ఓట్లు పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నా, నా గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నా తప్ప నేను ముఖ్యమంత్రి గారి అడుగుజాడలో నడుస్తూ, మా పెద్దలు చెప్పినటువంటి అడుగుజాడలో నడుస్తూ ఒక మంచి పేరు తెచ్చుకోవాలనేటటువంటి తాపత్రయపడుతుంది. చాలా సందర్భాల్లో కూడా ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు అంటే బిగాల గణేష్ గుప్తా అనేసి విన్నాం. సో అంటే ఒక విజన్తో ఎలా మీరు ముందుకు వెళ్తారు యాజ్ మీరు ఒక ఇంజనీర్గా? సో ఒక డెవలప్మెంట్ చేస్తే ఎలా ఉండాలి, దానికి ఒక పక్క ప్రణాళిక ఉంటుంది. సో నైట్ టైం కానీ ఏ టైం అయినా కూడా ఎక్కడ పడితే అక్కడ మీరు కనపడుతూ ఉంటారా డెవలప్మెంట్ విషయాల్లో? సో ఎలా మీకు పాసిబిలిటీ అవుతుంది అసలు? అంటే స్వతహాగా నేను సివిల్ ఇంజనీర్, నాకు కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంది. నేను కన్స్ట్రక్షన్లో నాకు ఆ ఎక్స్పర్టైజ్ ఉంది. నా దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆర్కిటెక్ట్స్ ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి నిజామాబాద్ మున్సిపల్ బిల్డింగ్ కట్టాం, అహ్మదీ బజార్ కట్టాం. అవి 2 కూడా ఎలివేషన్స్ మొత్తం నా పర్సనల్ ఆర్కిటెక్ట్స్ చేసినవే. నిజామాబాద్లో ప్లాంటేషన్ ఉంది, ఏది మొత్తం మన సెంటర్ మీడియంలో ప్లాంటేషన్ కావచ్చు, మినీ ట్యాంక్మెంట్ కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, కాలనీలలో పార్కులు కావచ్చు. నేను ఛాలెంజ్ చేస్తున్నా,
హైదరాబాద్ నగరంలో బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, కొండాపూర్ కావచ్చు, మాదాపూర్, గచ్చిబౌలి, ఎనీ ప్లేస్ ఎక్కడైనా ఇలాంటి ప్లాంటేషన్ ఉందా మీరు చూడండి. ఇంత అందమైనటువంటి ప్లాంటేషన్ లేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ లేవు. ఇది నేనన్నమాట కాదు, కేటీఆర్ గారు అన్నమాట. ఎందుకంటే ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కాబట్టి వారికి అన్నీ తెలుసు. సో ఎక్కడ కూడా ఇంత అందమైనటువంటి ప్లాంటేషన్స్ లేవు. ఆ ఎలివేషన్స్ మున్సిపల్ బిల్డింగ్ కూడా కేటీఆర్ గారే అన్నారు ద బెస్ట్ మున్సిపల్ బిల్డింగ్ ఇన్ తెలంగాణ అని. వైకుంఠ ధామాల విషయానికి వస్తే అవి కూడా చాలా బాగా తీర్చిదిద్దినాం. సో ఆ మెటీరియల్ ఏంది, దాని అవైలబిలిటీ ఏంది, స్కిల్డ్ లేబర్ ఎవరు, ఇవన్నీ కూడా నాకు అవగాహన ఉంది కాబట్టి నేను ఆ పనిని చేయగలుగుతున్నా. సో నాకు ఆ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి నేను సమయం పెడతా. ఆ క్వాలిటీ కానీ ఆ ఫినిష్ కానీ వచ్చే వరకు నేను విడిచిపెట్టాను. ఇప్పటిదాకా అసలు ఎన్ని వేల కోట్లతో అభివృద్ధి చేశారంటారు? 1000 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చినాం. కానీ 1000 కోట్ల పనులు పూర్తి కాలే, ఇంకా వాస్తవం. కానీ పనులు చాలా జరిగినాయి, ఇంకా కొన్ని జరగాల్సినటువంటి ఉన్నాయి. అవి కూడా ఆన్గోయింగ్ దీంట్లో ఉన్నాయి. 2014లో నేను ఒక బుక్ ప్రింట్ చేసిన. బుక్ ప్రింట్ చేసి నేను ఇవి చేపిస్తా అని చెప్పేసి ప్రజలకు ఇళ్ళకు పంపించినప్పుడు కొంతమంది హేళన చేశారు. రంగుల బొమ్మలు ఇవి, ఈ రంగుల బొమ్మలు ఇచ్చి ఓట్లు అడుగుతున్నారు అని. అయితే ఆ రంగుల బొమ్మలు నిజమైనవి అని చెప్పేసి ఇప్పుడు ఇంకో బుక్ వేసిన నేను 2018లో వేసిన. 2014 కాదు 18లో వేసినాను సెకండ్ టర్మ్లో. 2023కి వచ్చేసరికి నిజమైనటువంటి ఫోటోలు తీసి మళ్ళీ ఇంకొక బుక్ ప్రింట్ చేసిన. మీరు చెప్పినటువంటి రంగుల బొమ్మలే నిజమైనవి, నేను చెప్పనివి కూడా చేసిన. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ అందులో ఉంది, ఇందులో చెప్పేటి నిజమైంది. అండ్ మన ఐటీ హబ్ ఫోటో పెట్టాం, ఐటీ హబ్ నిజమైంది. నాక్ బిల్డింగ్ కనీసం మాకు ఊహ కూడా లేదు, ఇప్పుడు నాక్ బిల్డింగ్ చేసినాం. వైకుంఠ ధామాలు పెట్టాం, మినీ ట్యాంక్మెంట్ పెట్టాం, మినీ ట్యాంక్మెంట్ పూర్తయింది. మున్సిపల్ బిల్డింగ్ పెట్టాం, అయిపోయింది. అహ్మదీ బజార్ పెట్టాం, దాంట్లో అయిపోయింది. ఇప్పుడు ఆడిటోరియం పెట్టాం. మేము ఏదైతే రాజీవ్ గాంధీ ఆడిటోరియాన్ని మేము రెనోవేట్ చేద్దాం అనుకున్నామో బ్రహ్మాండమైనటువంటి వరల్డ్ క్లాస్ కళాభారతి కడుతున్నాం 50 కోట్ల రూపాయలతో. అంతకంటే చాలా గొప్ప కళాభారతి కడుతున్నాం. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కడుతున్నాం. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అసలు ఊసే లేదు ఆ రోజు, ఆ బుక్లో అసలు ఏం పెట్టలేదు. కానీ ఇప్పుడు దాదాపు పూర్తి అయింది. ఖలీల్వాడీలో ఇంత పాత ఎంఆర్ఓ ఆఫీస్ ఏదైతే ఉండనో అక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కడుతున్నాం, ధోబీఘాట్ కడుతున్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్త బుక్లో పెట్టాం. సో నిజమైనటువంటి ఫోటోలు, సెంటర్ మీడియాలు కావచ్చు, సర్కిల్స్ కావచ్చు, జంక్షన్ డెవలప్మెంట్స్ కావచ్చు, ఆ ఫోటోలన్నీ కూడా మేము ఇక్కడ పెట్టాం. సో ప్రజలు కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. డెవలప్మెంట్ జరగాలి అంటే ఇక్కడ అధికార ఎమ్మెల్యే ఉంటే మాత్రమే అభివృద్ధి జరుగుతుంది, వేరే ఎవరున్నా కూడా జరగదనేది ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. బిగాల గణేష్ గుప్తా అంటే ఒక బ్రాండ్ అభివృద్ధికి. సో అట్లాంటి టైంలో సైలెంట్గా ఉండేటువంటి బిగాల గణేష్ గుప్తా మీద కాంట్రవర్సీస్ ఎందుకు వస్తున్నాయి, అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? అంటే ఏదో కాంట్రవర్సీలకు ఏం లాగాల? చాలా రోజులు అదే వ్యక్తి, మీరు ఏ వ్యక్తి గురించి మాట్లాడి నాకు ఆ పేరు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. 2009లో నేను ఎంపీగా పోటీ చేసిన. ఆ రోజు మదియాష్కి గారు నా మీద పోటీ చేశారు. వినయ్ కుమార్ గారు, శివశంకర్ గారు అబ్బాయి నా మీద ఎంపీగా పోటీ చేశారు. సరే, ఆ గెలుపు కోటలు పక్కన పెడితే నేను ఓడిపోయినా, మదియాష్ గారు గెలిచిండ్రు. ఈరోజు మదియాష్కి గారు నాకు ఎక్కడ కలిసినా నన్ను గౌరవంగా మాట్లాడతారు, గౌరవంగా పలకరిస్తారు తప్ప ఏనాడు ఒక మాట అనుకున్న విషయం లేదు. 2014 విషయానికి వస్తే నేను, మజాజ్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ ఇద్దరు వ్యక్తులు, మజాజ్ గారు మాతోనే ఉన్నారు, మా పార్టీలో జాయిన్ అయ్యారు. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఎక్కడ కలిసినా కూడా మర్యాదతో మాట్లాడతారు. 2018లో తాహిర్ బీన్ గారు పోటీ చేసి, ఎండ లక్ష్మణ్ గారు పోటీ చేసి, మేము అందరం ఒక మిత్రుల్లాగా ఉంటాం, ఫంక్షన్లో కలిసిన చాలా గౌరవంగా మాట్లాడతాం. అంటే ఇక మీ పేరు తీసుకోవద్దన్నా కానీ వచ్చేసింది. సరే, ఆయన వ్యక్తి చాలా పర్సనల్గా డ్యామేజ్ చేసేటటువంటి పరిస్థితి. చాలా రోజులు ఏం చేసిందంటే అభివృద్ధి జరగాలి, అభివృద్ధి మీద ఛాలెంజ్ చేద్దాం అంటే ఆయన కొంతమంది అడ్వైజర్స్ ఉన్నారు. అడ్వైజర్స్ ఏం చేశారంటే లేదు ఈ అభివృద్ధి జరగలేదంటే ప్రజలు నమ్మట్లేదు, మనము వెనుకకు పోతున్నాము, ఇంత అభివృద్ధి జరుగుతున్న అభివృద్ధి జరగలేదు అంటున్నారు, ఏదో పర్సనల్గా టార్గెట్ చేయాలి అని చెప్పేసి భూ కబ్జాలు అని మొదలుపెట్టారు. సరే, అదొక చాలా రోజులు నేను కూడా ఓపిక పట్టినా. దాని గురించి ఈ ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పిండ్రు. ఇద్దరు వ్యక్తుల పేరు చెప్తే ఆ ఇద్దరిని తీసుకొని నువ్వు వాసవి పుత్రుడివి, నేను వాసవి పుత్రుడిని, వాసవి గుడిలోకి వెళ్దాం. వెళ్ళి నేను ఆ కబ్జా చేయలేదు, నేను బెదిరియలేదని నేను ప్రమాణం చేస్తా, మరి నువ్వు ప్రమాణం చేసినావని అని మాట్లాడదామని అనుకున్నా. కానీ మీలాంటి మిత్రులు ఏం చెప్పారంటే ఇది అవసరం లేదు, మీరు అంత పెద్ద స్థాయికి పోవాల్సిన అవసరం లేదు, అధికారంలో ఉన్న మీద రకరకాలైనటువంటి బురద చల్లుతారు, కానీ
మీరు దానికి అంత రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తే నేను దాన్ని కొంచెం మానుకున్నా. అంటే గరక తిన్న గాడిది చెడుతుంది కానీ గరక ఎప్పటికి చెడదు. నేను ఒక మంచి మనసుతో నేను పనిచేస్తా. ఇప్పుడు నేను దానం చేసినా, నేను ధర్మం చేసినా, నేను చందాలు ఇచ్చినా అని చెప్పేసి పదే పదే చెప్పుకునేటటువంటి వ్యక్తులు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు 41 రోజులు నిరంతరంగా నేను భోజనాలు పెట్టిన ఫ్రంట్ లైన్ వర్కర్స్కి నన్ను చూసి పులిని చూసి నక్కవాతాలు పెట్టుకున్నట్టు మరి వాళ్ళు 2 రోజులు అన్నదానం పెట్టారు. ఏమైంది? 3వ రోజు తోక ముడుచుకుంటారు. ఎందుకు ముడుచుకోవాలి? మరి మీ దానాలు ఎక్కడ పోయినాయి? మరి ఎందుకు చేయలేదు? నాతో పోటీగా మన ఎందుకు 41 రోజులు నేను చేస్తే 45 రోజులు ఎందుకు చేయలేదు? చేయాలి కదా, చేయలేదు. రెండవసారి మళ్ళీ కరోనా విరుచుకుపడ్డది. 36 రోజులు నేను చేసిన. 36 రోజులు చేసినప్పుడు ఆ 36 రోజుల్లో కూడా నేను నిరంతరంగా భోజన సదుపాయం చేసిన. మరి దాంట్లో కూడా నాకు కాంపిటీషన్ రాలేదే. ప్రజల కోసం నిలబడ్డది ఎవరు? ప్రజల బాగులు కోరుకున్నది ఎవరు? నేనే కదా. ప్రజలు చూస్తున్నారు కదా. మనం ఈరోజు ఏదో బురద జల్లి కబ్జాలు చేసిన వాడిని ఇంకోటని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కబ్జాలు చేసేటటువంటి దౌర్భాగ్యం, కబ్జాలు చేసేటటువంటి అవసరం నాకు అంతకన్నా లేదు. నా కుటుంబ నేపథ్యం గురించి మీకు ఇంతకుముందు చెప్పిన. అంటే ఒక వ్యక్తి మీద బురద జల్లాలి అని అంటే డెవలప్మెంట్ అనే విషయంలో పబ్లిక్ యాక్సెప్ట్ చేయట్లేదు. మొన్ననే చూసి నవ్వుతున్నారు. కాబట్టి ఇంకేదో దారిలో పోవాలనేటటువంటి రాంగ్ అడ్వైస్తో ఈ విషయం చెప్పారు. ప్రజలు పటాపంచాలు చేసిర్రు. దాన్ని నమ్మేటేసి మనం మొగుల మీద ఉంచితే ముఖం మీద పడుతుంది. అదే జరుగుతుంది. సో కాబట్టి దాని గురించి పెద్దగా నేను పట్టించుకోను. ప్రతి పురుషుడు విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. అలా మీ సతీమణి గారు కూడా ఈ ప్రచారంలో దూసుకుని వెళ్తున్నారు కదా. ప్రజల యొక్క స్పందన ఎట్లా ఉంది మేడంకి? బాగుందండి. అంటే ఒక స్త్రీ కాదు, చాలామంది స్త్రీలు ఉన్నారు. నా భార్య ఉంది, నా 2 చెల్లెళ్ళు ఉన్నారు. అక్కడ పిల్లల్ని హైదరాబాద్లో వదిలేసి వాళ్ళు కూడా వచ్చి తిరుగుతున్నారు. మా అమ్మ ఆశీర్వాదం ఉంది. సో ఈ విధంగా మా అమ్మమ్మ మా ఇంట్లోనే మాకు అండగా ఉంటూ రోజు ఉదయాన్నే చిరునవ్వుతో పలకరించి నువ్వు గెలుస్తావని చెప్పేసి ఆశీర్వాదం ఇచ్చే మా అమ్మమ్మ, రోజు నిండు ఆశీర్వాదం ఇచ్చే మా అమ్మ, నా భార్య, మా సోదరిమణులు, ఇంకా మా కజిన్స్ కూడా చాలామంది హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళు కూడా మేమేం తిరుగుతామని చెప్పేసి వాళ్ళు చెప్పడం. సో ఈ విధంగా మాకు అందరి ఆశీర్వాదాలని, మాకు దాంట్లో ఎలాంటి భయం లేదు సాయి గారు. తప్పకుండా ప్రజల ఆశీర్వాదం ఉన్నప్పుడు, దేవుడు ఆశీర్వాదం ఉన్నప్పుడు, మంచి మనసుతో పనిచేస్తున్నప్పుడు తప్పకుండా మంచి రిజల్టే ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ కవిత గారి సహకారం ఎలా ఉందంటారు ఎన్నికలకు సంబంధించి? బాగుంది. ఇప్పుడు కవితక్క గారు కూడా నాకు ఇన్ఛార్జ్గా రావడం ఒక మంచి పరిణామం. సో నేను ఈరోజు స్టూడియోలో కూర్చొని నేను మాట్లాడుతున్నప్పుడు వారు ఎక్కడో మీటింగ్లో ఉన్నారు. సో ఒక అభ్యర్థిగా ఇద్దరం అభ్యర్థులుగానే మేము తిరుగుతున్నాం. నేను ఒక చోట తిరిగితే కవిత గారు ఒక చోటు తిరిగితే నేను ఒక చోటు. ఆ విధంగా వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని మేము ప్రజలతో మమేకమై తిరుగుతున్నాం. తప్పకుండా వారి రోల్ చాలా కీలకమైంది. చాలా సందర్భాల్లో కూడా గణేష్ అన్న మంత్రి అయితే బాగుండు అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఇది 3వసారి హ్యాట్రిక్. ఒకవేళ గెలిస్తే మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందంటారు? అన్ని అర్హతలు నాకు ఉన్నాయి. డెఫినెట్గా నేను కోరుకుంటాను. ఎందుకంటే ఇప్పటికీ ఆలస్యమైంది. ఎప్పుడో రావాలా. వయసు రీత్యా, క్వాలిఫికేషన్ రీత్యా ఒక సౌమ్యుడిగా తెలంగాణ నిజామాబాద్లోనే కాదు, నాకు రాష్ట్రంలో కూడా సౌమ్యుడిగా పేరు ఉంది. వీళ్ళెవరో నా మీద కామెంట్ చేయడం కాదండి. తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలోనే మిస్టర్ క్లీన్గా నన్ను పిలిచేటటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నా చొక్కా ఎంత తెల్లగా ఉందో నా క్యారెక్టర్ కూడా అట్లాంటిది అని చెప్పేసి అంటారు. ఎవరో దారిన పోయేలు మాట్లాడేది కాదు. అక్కడ ప్రతిపక్షాలు కూడా, ఇక్కడ ప్రతిపక్షాలు కాదు నేను మాట్లాడేది, రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు కూడా నన్ను గౌరవిస్తాయి. వాట్ ఈజ్ టాకింగ్? యూ టాక్ టు డాక్టర్ లక్ష్మణ్, యూ టాక్ టు కిషన్ రెడ్డి, యూ టాక్ టు యువర్ ఎమ్మెల్యే అంబర్పేట్, యూ టాక్ టు మిస్టర్ రఘునందన్. వాళ్ళు చెప్తారు నా గురించి. మీ దత్తాత్రేయ గారు కూడా చెప్తారు, మీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి గారు చెప్తారు. మేమేందనేది వాళ్ళు చెప్తారు. మీకు తెలియకపోవచ్చు. ఇక్కడ వాళ్ళకు తెలుసు మా గురించి బాగేందో. సో వాళ్ళని అడిగి తెలుసుకో. రాష్ట్ర నాయకులు అందరూ కూడా టాప్ టు బాటం ఇంద్రసేనారెడ్డి గారిని అడగండి. మీ వాళ్ళందరికీ మా క్యారెక్టర్ ఏందో వాళ్ళు చెప్తారు. వీళ్ళ గురించి సర్టిఫికేట్ నాకు అవసరం లేదు. అలాగే మొత్తానికి ఈ ఎలక్షన్కి సంబంధించి గాలి చాలా వేగంగా వీస్తున్నట్టు ప్రతిపక్ష పార్టీలు కూడా వేగంగా బలమైనటువంటి నాయకులుగా పుంజుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మీరేమంటారు? అంటే ఒక్కటే నేనేమంటానంటే, ప్రజలు అనే మాట నేను పట్టించుకుంటా. ప్రజలు ఏదైనా నా గురించి మాట్లాడుతున్నారు అంటే డెఫినెట్గా నేను సీరియస్గా తీసుకుంటా. ప్రజలు ఏదైనా కోరుకున్నారు అంటే డెఫినెట్గా నేను సీరియస్గా తీసుకుంటా.
కానీ ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, ఎంత స్పీడ్గా పోతున్నారా అనేది పెద్దగా గొప్పగా నేను పట్టించుకోను. ఒక్కటి ఏంటంటే నేను గట్టిగా నమ్ముతున్నది ఏంటంటే ప్రజలు నా పట్ల ఉన్నారు అనేది నేను నమ్ముతున్నాను. మూడోసారి కూడా హ్యాట్రిక్ సాధించడానికి ఎలాంటి వ్యూహ రచనలతో ముందుకు వెళ్తున్నారు? కొత్త వ్యూహం ఏం లేదండి, ఒకటే వ్యూహం. నాకు ప్రజల సంబంధాలు బాగుండాలి, వాళ్ళతో మమేకం ఎదిరగాలి, వాళ్ళ కష్ట సుఖాలు పంచుకోవాలా, ఒక కుటుంబ సభ్యులాగా మెలగాల, వాళ్ళకు అవసరమైనటువంటి పనులు వీలైనంత మట్టుకు మనం చేసే ప్రయత్నం చేయాలి, అభివృద్ధిని ముందుకు తీసుకొని పోవాలి. వీటితోనే నేను అంటే 2014లో నేను చేసింది అదే, 18లో చేసింది అదే, 2023లో కూడా నేను అనుసరిస్తున్నటువంటి పద్ధతి అదే. ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, వి లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. గతంలో చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే సర్దిద్దుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఒక మనిషిగా ప్రతి ఒక్కరితో తప్పులు జరుగుతాయి. తప్పులు జరిగినప్పుడు మనం సర్దిద్దుకోవాలి అట్లీస్ట్, అండ్ ఎట్ ద సేమ్ టైం క్షమాపణ గుణం కూడా ఉండాలి. సో ప్రజలకు అది ఉంది. నిజామాబాద్ ప్రజలు చాలా మంచోళ్ళు. ఎందుకంటే 2014లో ఇది నేను చాలా దగ్గర చెప్తున్న ఈ విషయం. 2014లో నేను అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తల మీద ఎత్తుకున్నప్పుడు ప్రజలకు అప్పీల్ చేసిన, ఛానల్లో చెప్పిన, ఇంటర్వ్యూలో చెప్పిన, పబ్లిక్ మీటింగ్లో చెప్పిన, అన్ని చోట్ల చెప్పిన. ఏం చెప్పినానంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మొదలు పెడుతున్నాం, మీకు ట్రాఫిక్ సమస్యలు వస్తాయి, దుమ్ము లేస్తుంది, మీ ఇంటికి మీ కారు కూడా చేరకపోవచ్చు, రోడ్డు మీద పార్క్ చేయవచ్చు, మీ బైక్ మీకు ఇంటికి పోవడం ఇబ్బంది కావచ్చు, కాలి నడక కూడా ఇబ్బంది కావచ్చు, డెఫినెట్గా మీకు కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు ఆ కోపం ఏదో నా మీద తీయండి, దానికి పూర్తి బాధ్యత నేను వహిస్తున్నాను అని చెప్పాను. అది ఎక్స్ప్లెయిన్ కూడా చేసిన. నేను వచ్చే జనరేషన్ కోసం పనిచేస్తున్నా. ఏ నాయకుడైనా ఈ రిస్క్ తీసుకోక తప్పదు. పైప్ లైన్లు అంటే భూగర్భంలో వేయాలి కానీ ఆకాశంలో కాదు. దయచేసి నన్ను నమ్మండి, త్వరలో నేను పూర్తి చేస్తాను, ఖచ్చితంగా మధ్యలో వదిలేసే ప్రసక్తి లేదన్న. ప్రజలు ఏం చేసిర్రు, దుమ్ము వచ్చినా భరించిర్రు, కార్లు ఇంటికి పోకపోయినా కూడా బయటనే పెట్టిండ్రు, ఇబ్బంది అయినా కూడా ఇబ్బందులు పడ్డరు. కానీ 2018 ఎలక్షన్కి వచ్చేసరికి అత్యధిక మెజారిటీతో చరిత్రలో ఎవరికి రానటువంటి ఓట్లు నా కేసు గెలిపించారు. అంటే వాళ్ళు నా పనిని ఎండాస్ చేసినట్టే కదా. అప్పుడైతే 18 వరకు అయితే ఇంకా చాలా చోట్ల అసలు రిపేర్ దశలోనే ఉన్నాయి. మరి 18 తర్వాత ఇప్పటి వరకు మొత్తం రోడ్లు అయిపోయినాయి, సెంటర్ మీడియన్లు అయిపోయినాయి, చెట్లు అయిపోయినాయి, డ్రిప్ ఇరిగేషన్ పెట్టినాం, కూడళ్ళు అయిపోయినాయి, అన్నీ కలెక్టరేట్ కానీ, ఐటీ హబ్ కానీ, మినీ ట్యాంక్ బండ్ కానీ, ఇవి మున్సిపల్ బిల్డింగ్ కానీ, మంచి మంచి చెట్లు పెట్టినాం, ఇంత అందంగా తయారు చేసినాం. ఎందుకు ఓట్లు వేయాలనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా వేస్తారు, డెఫినెట్గా ఓట్లు వేస్తారు అనేటటువంటి నమ్మకం నాకుంది. నేను కొత్తగా ఏ స్ట్రాటజీ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇదే నా స్ట్రాటజీ, ప్రజలతో ఉండడమే నా స్ట్రాటజీ, అందరినీ కలుపుకొని పోవడమే స్ట్రాటజీ, అన్ని కులాలను గౌరవించడమే నా స్ట్రాటజీ, మంచి చెడులో నేను వాళ్ళకు అండగా ఉండడమే నా స్ట్రాటజీ. ఇంతకన్నా పెద్ద స్ట్రాటజీలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకెవరో వచ్చి ఇంకేదో చేసి ఇంకేదో పెద్దగా చేస్తారనేది మాత్రం నేను అనుకోను. సామాన్య ప్రజలకి ఎక్కడైనా సరే, ఏ కాన్స్టిట్యున్సీ అయినా సరే, మౌలిక సదుపాయాలే కోరుకుంటారు. రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, వాటర్ కానీ, ఈ సదుపాయాలే కోరుకుంటారు. అలా 100కి 100% బిగాల గణేష్ గుప్తా ఈరోజు నిజామాబాద్ అర్బన్లో చేశారు, అది ప్రజలు నమ్ముతున్నారు అని మీరు అనుకోవచ్చు అంటారా? 100% డెవలప్మెంట్ ఎప్పుడు కాదు, నేనున్నా కాదు, ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినా కూడా 100% అభివృద్ధి కాదు. ఎందుకంటే ఆన్ గోయింగ్ డెవలప్మెంట్. సో ఒకరు ఉంటే 90% కావచ్చు, ఇంకొరు ఉంటే 80% కావచ్చు, ఒకరు ఉంటే 50% కావచ్చు. 100% అనేది ఫుల్ స్టాప్ ఎప్పుడు ఉండదు. ఎందుకంటే ఇది ఎవరైనా 100% అయిపోయినాయంటే తప్పది, పొరపాటు అది. నేను ప్రజలకు ఫ్రాంక్గా చెప్తాను, 100% అయిపోయినా అబద్ధాలు నేను ఎందుకు చెప్తాను? చెప్పను. అంటే జనాభా పెరుగుతుంటుంది, కొత్త కొత్త కాలనీలు వస్తుంటాయి, కొత్త కొత్త రోడ్డు అవసరాలు ఉంటాయి, కొత్త డ్రైనేజ్ సిస్టమ్ అవసరాలు ఉంటాయి, కొత్త ఎలక్ట్రిసిటీ అవసరాలు ఉంటాయి, మనం వేసినటువంటి రోడ్లు పాడైపోతాయి, మళ్ళీ దాన్ని రెన్యువల్ చేయాలా, ఇవన్నీ ఆన్గోయింగ్ ప్రాసెస్. మ్యాక్సిమం చేయగలిగినాం, చెయ్యని వాటి గురించి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ₹1 కావచ్చు, కేటీఆర్ గారు ఇచ్చినటువంటి డివిజన్ ₹1 కావచ్చు, దాదాపుగా అన్ని రోడ్లు పూర్తవుతాయి. కానీ వాటికి ఇంకా ఎక్స్ట్రా ఫండ్స్ పెట్టి మేము పూర్తి చేపిస్తాం. అవి దానికి నేను కట్టుబడి ఉన్నా. ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గురించి చాలామంది మాట్లాడినప్పుడు నేను ఒకటి చెప్పిన, మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు దాని గురించి. దాని కర్మకర్త క్రియ అంతా చేసింది మేము, మాకు తెలుసు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి అయిన నాటికి 2019 అయింది. 2019లో పూర్తి చేసిన తర్వాత హౌస్ సర్వీస్ కనెక్షన్స్ ఇద్దామని పోతే అర్లీ 2020లో కరోనా వచ్చి పడ్డది. కరోనా వచ్చి పడ్డప్పుడు ప్రతి ఇంట్లో కూడా కష్టాలు మొదలైనవి, ఆర్థికంగా చితికిపోయినారు. అప్పుడు ₹8,000 మీరు కనెక్షన్కి కట్టమని చెప్తే ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. అప్పుడు ఏం చేసినా మేము 1 సంవత్సర కాలం 3 నెలలు పోస్ట్పోన్ చేసుకుంటూ పోయినాం. అయినా కరోనా కూడా పోస్ట్పోన్ అవ్వకుండా పోయింది. అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చినాం, ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ప్రజలు కట్టాల్సినటువంటి డబ్బు ప్రభుత్వం నుంచి కట్టిద్దామని ఒక అప్పీల్ పెట్టుకున్నాం. ప్రపంచంలో ఇది సాధ్యం కాదు, ఇది భారతదేశంలో చరిత్రలో ఎక్కడ లేదు.
ఇంటి వరకు కనెక్షన్ ఇస్తారు కానీ ఇంటి లోపలికి ఇవ్వరు, ఇంటి యజమానే కట్టాలా. అది నల్లా కావచ్చు, ఓపెన్ డ్రైనేజ్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు. ఈ 3 కూడా ప్రజల డబ్బుతోనే కట్టాలా. కానీ నేను శాంక్షన్ చేయించిన, టెండర్ అయిపోయింది. ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి పనులు మొదలు కాలే. ఎలక్షన్ తర్వాత ఈ 45 కోట్ల రూపాయల పనులు, దాని తర్వాత 24 గంటల నీళ్లు, డ్రింకింగ్ వాటర్ సప్లై, ఫస్ట్ మున్సిపల్ బిల్డింగ్ ఫస్ట్ మున్సిపల్ ఇన్ ద స్టేట్ 24 గంటలు సప్లై ఇవ్వబోయేటటువంటి నగరం తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి కాబోతుంది. ఇవన్నీ నేను కరెక్ట్గా ఎస్టిమేషన్ వేసుకున్న తర్వాత నేను తీసుకున్నా. ఎలక్షన్ తర్వాత రాబోయే రోజుల్లో 24 గంటల వాటర్ సప్లై కూడా నేను నిజామాబాద్ ప్రజలకు ఇవ్వబోతున్నాను. చివరిగా యువత బీఆర్ఎస్ పార్టీకి ఏ మేర మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది? యువత కోసం మీరు ఎలాంటి ఇండస్ట్రీస్ని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నారు? యువతకు నేను సూచించేది ఒకటే, ఒక ఎమోషనల్గా, ఒక ఎమోషన్స్తో ఎప్పుడు కూడా ఓటింగ్ నిర్ణయం తీసుకోవద్దు. చాలామంది కొత్త యువకులు ఉన్నారు. మీరు చూడాల్సింది ఈ కులం, మతం, వర్గం, మన ఇంటి ముందు వాడా, మన ఇంటి వెనుకవాడా, మన ఇంటి పక్కోడా, మన బంధువా, ఇది చూడొద్దు. పనివారు ఎవరు, పని చేసే ప్రభుత్వం ఏది, మన యువకుల కోసం ఎవరేం చేస్తున్నారు అనేది గమనించాలి. దీనిలో 2 ఎగ్జాంపుల్స్. చదువుకున్న వారి కోసం, సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్న వారి కోసం ఐటీ హబ్ని తీసుకొని వచ్చినాం. ఇప్పుడు ఐటీ హబ్ బ్రహ్మాండంగా నడుస్తుంది. దాని పక్కన న్యాక్ బిల్డింగ్ ఉంది. న్యాక్ బిల్డింగ్లో చదువు అబ్బని వారి కోసం, ఎవరికైతే టెక్నికల్ స్కిల్స్ కావాలనో వాళ్ళ కోసం అని చెప్పేసి, ఈ టెక్నికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళ కోసం అని చెప్పేసి అక్కడ న్యాక్ బిల్డింగ్ తీసుకొచ్చినాం. అంటే ఇది యువతి యువకుల కోసమే కదా. రాబోయే రోజుల్లో ఇంకా ఐటీ హబ్ విస్తరిస్తాం, ఇంకా కొత్త టెక్నికల్ స్కిల్స్ కోసం తెస్తాం, ఇండస్ట్రీస్ కూడా తెస్తాం. అది యువత మంచి ఎంప్లాయ్మెంట్ కోరుకోవాలా, వాళ్ళు ఒక ఉద్యోగంలో సెటిల్ అయ్యి తల్లిదండ్రులకు మంచి పేరు రావాలా, లైఫ్లో సెటిల్ కావాలా. అంతేగాని ఎమోషన్స్కి పోయి రెచ్చగొట్టే స్పీచ్లు వీడియోలలో చూసి వాటికి మనం ఇంప్రెస్ అయిపోయి దాని మీద ఓట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెయ్యొద్దని చెప్పేసి నేను సూచిస్తున్నా. తప్పకుండా పనిచేసే ప్రభుత్వాలకు, పనిచేసేటటువంటి వ్యక్తులకే పట్టం కట్టాలని నేను యువతకు సూచిస్తున్నా. చివరిగా మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? ఒకటే, గతంలో ఎండల లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి అప్పుడు అభివృద్ధికి నిజామాబాద్ నోచుకోలేదు. ఎప్పుడైనా సింపుల్ ఫార్ములా, అధికారంలో ఉండేటటువంటి పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నట్టయితే నిధులు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి చాలా అనువుగా ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనేది ఖచ్చితంగా అన్ని సర్వేలు కూడా చూపిస్తున్నాయి. మళ్ళీ నేనే ఎమ్మెల్యేగా ఉన్నట్టయితే తప్పకుండా నిధులు మంచి వస్తాయి, డెవలప్మెంట్ అనేది బాగా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ద బెస్ట్ బ్యూటిఫుల్ సిటీ నిజామాబాద్ అనే విధంగా నేను పనిచేస్తా అని చెప్పేసి నగర ప్రజలకు నేను మాటిచ్చాను. దయచేసి ఓటు వేసేటప్పుడు ఎమోషనల్ ఓటు వేయకండి, అన్ని బేరీజు వేసుకోండి. మనకు అభివృద్ధి కావాలా, 10 సంవత్సరాలు మనం శాంతియుతంగా ఉన్నాం, లా అండ్ ఆర్డర్ నిజామాబాద్లో ఎంత పద్ధతిగా ఉంది, ఎలాంటి కమ్యూనల్ రైట్స్ లేవు, ఎలాంటి గొడవలు లేవు. లా అండ్ ఆర్డర్ విషయంలో మనం బాగున్నాం, మరి అభివృద్ధి విషయంలో మనం బాగున్నాం, మరి కులమతాల విషయంలో అన్ని మనం బాగున్నాం. ఇంకా కొత్తగా మనకు కావాల్సింది ఇంకా ఏదో వెతుకోవాలా, ఏదో చేయాలనేటటువంటి విషయంలో దయచేసి ప్రజలు ఒక్కసారి ఆలోచించి, గతంలో మనం భంగపడినాం ఓటేసి, ఎమోషనల్గా పోయి మనం ఓటేసినాం కాబట్టి మనం మంచి వ్యక్తి చెడు వ్యక్తి అనేది కాదు. మన నిజామాబాద్లో మన ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు ఉంది. ఎండల లక్ష్మి అనేటటువంటి మంచి వ్యక్తిని మనం ఎన్నుకున్నప్పటికి కూడా అప్పుడు మనకు అభివృద్ధి అనేది జరగలేదు, అధికారంలో వేరే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి అలాంటి తప్పు మళ్ళీ చేయొద్దు. ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి, పార్టీతో పాటు ఎమ్మెల్యేకి మాత్రమే గెలిపించాలని చెప్పేసి నేను వేడుకుంటున్నాను. ప్రజలకి అన్ని విధాలా కూడా అభివృద్ధి చేయడంలో ప్రతి ఇంట్లో ఒక వ్యక్తిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా నేను ఉంటాను, నన్ను గెలిపించండి, ఆశీర్వదించండి అనేసి ఈ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా అంటున్నారు. ఇది నేటి ముఖాముఖి కార్యక్రమం. నమస్తే.